మెడికల్ కాలేజీల నిర్మాణంపై లెక్కలతో సహా అసెంబ్లీలో వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా జగన్ అంటూ పీపీపీపై వివరించారు. అయితే పేదలకు మేలు చేసేలా పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ ఉన్నాం. గతం కంటే కన్వీనర్ కోటాలో అదనంగా 110 సీట్లు వస్తాయి. 2 ఏళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ఫేక్ ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరంటూ చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు. ఒక విజన్తో ముందుకు పోతున్నాం. ఒక విజన్తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని అంటే ఇష్టే తెలియదు, హెల్త్లో ఏం జరిగింది తెలియదు, ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కావాలి. అవి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదే మరి హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాను. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ వి హావ్ డన్. దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర. అయితే ఏదో మీరు చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. దిశ నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్. 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను, వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగానే కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని
పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18% ఖర్చు పెట్టారు లాస్ట్ వరకు, మనం 9% ఖర్చు పెట్టాం 1 yearలో. ఆయన 5 ఏళ్లు ఖర్చు పెట్టింది 18% అయితే 1 yearలో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు, 53 కోట్లు కావాలి మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు 86 కోట్లు మనం ఇచ్చాం, 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ల 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. అదే మరి విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందుల 500 కోట్లు కావాలి, ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం, ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి, దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475, 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475, 46, 25. అదే మరి మదనపల్లి 475, 28, 43. అదే 475 ఆదోనికి 47, 30. బాపట్ల 505, 67, 22. అదే మరి పెనుగొండ 475, 37, 18. పాలకొల్లు 475, 75, 59 లక్షలు మనం ఇచ్చాం. నర్సీపట్నం 500, 13, మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, 1 పైసా కూడా ఇవ్వాల, ఫౌండేషన్ కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు, కాలేజ్ అయిపోయింది మీరు తీసేసారంటాడు. ఏమనాలో మనకే అర్థం కాదు. అంటే అధ్యక్ష ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూడండి, నెక్స్ట్ ఈ స్లైడ్ చూసే మీకు అర్థం అవుతుంది ఎంత అబద్ధాలు చెప్తారు, అసత్యాలు. అబద్ధాలు అంటే ఇక్కడ అన్పార్లమెంటరీ అవుతుంది. మా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, స్పీకర్గా పనిచేశాడు కాబట్టి అసత్యాలు చెప్తారనేది ఈ స్లైడ్ ఒకటి ఎనఫ్ అధ్యక్ష. ఓల్డ్ మెడికల్ కాలేజీల్లో 22% అంటే 15% ఆల్ ఇండియా కోటా కడతాయి. గవర్నర్ కోటా జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ కి 125 అంటే 85% మనకు వస్తాయి. ఇది కన్వీనర్ కోటా. రెండోది గవర్నమెంట్ న్యూ మెడికల్ కాలేజెస్ 23 ఆయన చెప్పే కాలేజీల ప్రకారం ఆయన ఇచ్చింది చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 15% వెళ్తాయి, అంటే 22 సీట్లు. కన్వీనర్ కోటా 42.5, 64 సీట్లు. అదే మాదిరిగా ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు, అక్కడ 29.75 అంటే 45 సీట్లు. ఎన్ఆర్ఐ కోటా 19, 12.75%. పీపీపీ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోటా 50%, వాళ్ళకి 42%, 42.5, మంది 50% అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోటా 53, 35%. ఎన్ఆర్ఐ కోటా 15% అంటే 22 సీట్లు. ఆయన కంటే 11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకి అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశం చాలా స్పష్టంగా ఓవరాల్ గా 110 అడిషనల్ సీట్స్ అన్ని కూడా ఒక దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసి నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్ గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈరోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 27 అవుతుంది, మేము కట్టేది 27, 2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు,
పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పింది